ఆ నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఎవరి వర్గం వారిదే అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయట. దీంతో కూటమిలో కుమ్ములాట్లు మొదలయ్యాయా అనే చర్చ అయితే నడుస్తోంది. ఆ ఎంపీని పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అస్సలేమాత్రం పట్టించుకోవడం లేదట. ఆయన పాల్గొన్న అధికార కార్యక్రమాలకు అస్సలు హాజరు కావడం లేదట. పొలిటికల్గా పదవీపరంగా జూనియర్ అయినందునే ఆయన దూరం పెడుతున్నారా, లేక ఎంపీ వైఖరితోనే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? ఇంతకీ ఆ ఎంపీకి రాజకీయాల్లో తత్వం బోధపడడం లేదా? కేవలం సింగిల్ సెగ్మెంట్కి మాత్రమే పరిమితమవుతున్నారా? లెట్స్ వాచ్. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన తరఫున కాకినాడ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజకీయంగా అందరికంటే జూనియర్ ఉదయ్ శ్రీనివాస్. 7లో 5 టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే 2 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందులోనూ మెజారిటీ ఎమ్మెల్యేలతో ఎంపీకి అస్సలు పొసగడం లేదట. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కనీసం కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదట. మరి ఇంత ఇగో చూపిస్తే కష్టమంటూ ఎమ్మెల్యేలు ఓపెన్గానే ఫైర్ అవుతున్నారట. రాజకీయాలలో కలుపుకొని వెళ్లాలని, అతను ఎంపీ అయితే ఏంటని, అంత ఈజీగా సక్సెస్ కాలేరని అంటున్నారట. ఎంపీ కూడా కేవలం పిఠాపురం నియోజకవర్గానికి పరిమితమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే సింగిల్ సెగ్మెంట్ ఎంపీగా మిగిలిపోతారని టాక్ నడుస్తోంది. ఉదయ్ శ్రీనివాస్ బిజినెస్ చేసేవారు. సడన్ గా రాజకీయాల్లోకి వచ్చి జనసేనలో జాయిన్ అయ్యారు. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా కొద్ది రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఈక్వేషన్స్ లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. గత ఏడాది దీపావళి సందర్భంగా ఎంపీ తమను టార్గెట్ చేశారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. మరోవైపు కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. తన నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయడంతో ఆయన కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారట. జగ్గంపేట, పెద్దాపురంలలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు కావడంతో ఎంపీకి స్పేస్ ఉండటం లేదట. ప్రతిపాడు, తుని నియోజకవర్గాల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కొంచెం అడ్వాన్స్ అయ్యే ప్రయత్నం చేశారట. దాంతో వాళ్లు కూడా గేర్ మార్చారట. గతంలో తమకు వ్యతిరేకంగా వైసీపీలో పనిచేసిన వాళ్లను ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపించడంతో 2 మహిళా ఎమ్మెల్యేలు దూరం అంటున్నారట. మరోవైపు పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్గా వర్మకి ఉదయ్ శ్రీనివాస్కి మొదటి నుంచి కోల్డ్ వార్ ఉంది. ఎంపీతో తనకు సంబంధం లేదని, తన రాజకీయాలు తనవేనని అంటున్నారట వర్మ. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఆ విషయం గుర్తించకపోతే ఎంత ఫాస్టుగా ఎదిగామో అంతే ఫాస్టుగా డౌన్ అయిపోతామని నొక్కి ఒక్కానిస్తున్నారట. ఎంపీ, ఎమ్మెల్యే అంటే జోడెడ్ల బండిలా ఉంటే వ్యవహారం స్మూత్గా వెళ్లిపోతుంది. కానీ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే లెక్క వేరేగా ఉంటోంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే స్వయంగా ఎంపీని ఆహ్వానించేవారు. కానీ కాకినాడలో మాత్రం ఆ పరిస్థితి లేదట. ఎవరైనా అధికారుల పాలన ప్రోగ్రాం ఉంది అంటే ఎంపీని పిలిచారా, ఆయన వస్తున్నారా, ఎంపీ వస్తే తాము రామని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. ఇటీవలే కాకినాడ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీకి ఎంపీ చైర్మన్ గా ఉంటారు. అయితే శ్రీనివాస్తో ఉన్న విభేదాలేమో గానీ ఒక్క పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పై మినహాయించి మిగతా వారందరూ డుమ్మ కొట్టేశారట. గతంలో దశ సమావేశానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యేవారని, కానీ అందరూ అధికార పక్షం అయినప్పటికీ దూరంగా ఉండడమేంటని అధికారులు గుసగుసలాడుకున్నారట. మొత్తానికి కాకినాడ ఎంపీ పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్కే పరిమితమయ్యారు. ఓవర్ స్పీడ్ అయిపోవడంతో ఎమ్మెల్యేలు దూరం అంటున్నారు. దాంతో నియోజకవర్గాలలో ఎవరి వర్గం వారిది అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అందరూ అధికార పక్షం అయినా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితులైతే కనిపించడం లేదు.